మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని గానవి పాపను ఎత్తుకొని ఉంటే విశాల్ గాయత్రి పాపను ఎత్తుకొని హాల్లోకి ఉంటాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు నయని, అక్క, సుమన, మీరిద్దరూ తీసిన ఆ తాయెత్తుల్ని ఇదిగో ఈ డస్ట్బిన్లో పడేయండి అని నయని ఒక డస్ట్బిన్ని అక్కడ పెట్టేసి ఉంటుంది. అప్పుడు హాసిని, సుమన ఇద్దరు పిల్లల మెడలో ఉన్న తాయెత్తుల్ని తీసేసి ఆ డస్ట్బిన్లో వేసేస్తారు. వేసేసాము చెల్లి అని హాసిని అంటుంది. పిన్ని, కాస్త ఉప్పు తీసుకువచ్చి ఆ డస్ట్బిన్లో ఆ తాయెత్తు మీద వెయ్యి అని నయని చెప్తుంది. ఎందుకలా? అప్పుడు ఏమవుతుంది అని వల్లభ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు కాస్త ఆగు బ్రో, కాసేపు ఉంటే నీకే తెలుస్తుంది అని విక్రాంత్ అంటాడు. దురంధర వెంటనే కాస్త ఉప్పుని ఆ తాయెత్తు మీద వేసేస్తుంది. దాంతో ఉన్నట్లుండి ఆ డస్ట్బిన్లో మంటలు వస్తూ ఉంటాయి. అదేంటి మంటలు అలా వస్తున్నాయి అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందరి పిల్లల మెడలో కట్టిన ఈ తాయెత్తుల్ని తీసి పడేసిన తర్వాత ఈ తాయెత్తులకి అంటిపెట్టుకున్న దుష్టశక్తి ఇలా కాలి బూడిదైపోతుంది అని నయని చెప్తుంది. తిలోత్తమ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అమ్మా, ఆగమ్మ, స్వాముల వారు కనుక ఈ తాయెత్తుల్ని ఇచ్చి ఉంటే ఇలా కాయిపోయి ఉండేవి కాదు కదా, దుష్టశక్తి కూడా అంటు పెట్టుకోదు కదా, మరి ఎవరమ్మా నీకు ఈ తాయెత్తులు ఇచ్చింది అని విశాల్ నిలదీస్తూ ఉంటాడు. అసలు అత్తయ్య చెప్పిన ప్రసాద్ స్వామిల ఇండియాలోనే లేరు. ఆయన మలేషియాకి వెళ్ళి వారం రోజులు అవుతుంది. మరి అత్తయ్యకి ఈ తాయెత్తులు ఎవరిచ్చారో అత్తయ్యకే తెలియాలి అని నయని అనడంతో ఈ నయని కనిపెట్టేసిందే అని ఏం చెప్పి తప్పించుకోవాలి అని తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది.